హాయ్ స్టూడెంట్స్, ఇందాక వీడియోలో మనం ఆల్రెడీ అదర్ ట్రీ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో చూసాము. ఇక్కడ చూడండి, డెసిషన్ ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ అల్గోరిథం. క్లాసిఫికేషన్ అల్గోరిథం మీన్స్ క్లాసిఫై చేయడానికి మనం యూజ్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అల్గోరిథం. ఇక్కడ చూడండి, డెసిషన్ ట్రీ అల్గోరిథం ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిడిక్టివ్ మోడల్. ప్రిడిక్టివ్ మోడల్ మీన్స్ అది ఆల్రెడీ ప్రిడిక్ట్ చేస్తుంది. ఏం ప్రిడిక్ట్ చేయాలి? లాస్ట్ చెప్పినట్టు రిజల్టెడ్ వాల్యూ ప్రిడిక్ట్ చేయాలి. Approach used for statistics, data mining and machine learning. It used a decision tree to go from observation about the items to conclusion of the items target value. అంటే ఐటమ్స్ తీసుకోవాలి, స్టార్టింగ్ వాల్యూ నుంచి లాస్ట్ టార్గెట్ వాల్యూ ఏంటి అన్నది ప్రిడిక్ట్ చేయాలి. ఇక్కడ అసలు డెసిషన్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద కీ కాన్సెప్ట్స్? అసలు ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయంటే, ఎంట్రోపీ అంటే ఏంటి, జిని ఇంప్యూరిటీ, ఇన్ఫర్మేషన్ గెయిన్, సెలెక్షన్ ఆఫ్ బెస్ట్ స్ప్లిట్, ఈ 4 కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము. ఇక్కడ చూడండి, ఒక డెసిషన్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక ట్రీకి కంపల్సరీ ఏ నోడ్ ఉండాలి, ఒక రూట్ నోడ్ ఉండాలి. అంటే టేబుల్ అంటే ట్రైనింగ్ సెట్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్లో ఏ కాలం అన్నది రూట్ నోడ్ కింద మనం తీసుకోవాలి అన్నది డెసిషన్ ట్రీ డిసైడ్ చేస్తున్నాము. ఇక్కడ రూట్ నోడ్ తర్వాత బ్రాంచెస్ నుంచి లీఫ్ నోడ్స్, బ్రాంచెస్ కన్స్ట్రక్ట్ చేయాలి. బ్రాంచెస్ ఆర్ నథింగ్ బట్ ఈ కన్స్ట్రక్ట్ కండిషన్ ట్రూ అయితే ఎక్కడికి రావాలి, ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఈ బ్రాంచెస్ కన్స్ట్రక్షన్ చేయాలి. తర్వాత లాస్ట్ లీఫ్ నోడ్స్, ఎండింగ్ నోడ్ వాల్యూ ఏమవుతుంది అన్నది మనం ప్రిడిక్ట్ చేయగలగాలండి. ఓకే, ఇక్కడ చూడండి, ఎంట్రోపీ. ఎంట్రోపీ అంటే ఇట్ ఈస్ ఎ మెజర్ ద randomness in the information being processed or mining the impurity of the split. జనరల్ గా ఇక్కడ మనం ఒక రూట్ నోడ్ స్టార్ట్ అవుతున్నాము, రూట్ నోడ్ నుంచి స్ప్లిట్స్ చేస్తున్నాము. స్ప్లిట్టింగ్ నథింగ్ బట్ బ్రాంచెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇక్కడ బ్రాంచెస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బైనరీ స్ప్లిట్ అనేది ఉంటుంది, మల్టీ వాల్యూడ్ స్ప్లిట్ అంటాము. స్ప్లిట్టింగ్స్ వచ్చి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బైనరీ స్ప్లిట్, మల్టీ వాల్యూడ్ స్ప్లిట్. దట్ మీన్స్ ఒక రూట్ నోడ్ నుంచి 2 చైల్డ్ నోడ్స్ కనుక వస్తే దాన్ని బైనరీ స్ప్లిట్ అంటాము. 3 or more చైల్డ్ నోడ్స్ కనుక వస్తే దాన్ని మల్టీ వాల్యూడ్ స్ప్లిట్ అంటాము. ద హయ్యర్ ద ఎంట్రోపీ వాల్యూ దేనికైతే హై ఉంటుంది, అంటే దేనికైతే ఇంప్యూరిటీ తక్కువ ఉంటుందో దానికి ఎంట్రోపీ హై ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇది రూట్ నోడ్ ఏ అమ్మా, రూట్ నోడ్ బి, రూట్ నోడ్ సి. ఇక్కడ రూట్ నోడ్లో ఏదో మనకి 7s 5 no వాల్యూస్ ఉన్నాయి. అంటే ఇందు లోపల ఉన్న అట్రిబ్యూట్ వాల్యూస్ అమ్మా 7s ఉన్నాయి, 5 no ఉన్నాయి, 2s ఉన్నాయి, 4 no ఉన్నాయి, సిలో 5s ఉన్నాయి, 1 no ఉన్నాయి. ఇక్కడ ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఎంట్రోపీ S ఈక్వల్స్ టు సిగ్మా I ఈక్వల్స్ టు 1 to c మైనస్ pi log 2 to the pi. అంటే ఇక్కడ ఏం చేస్తానంటే రూట్ నోడ్ నేను ఇక్కడ క్లాసిఫికేషన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ రూట్ నోడ్ ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయాలి. p of s is equals to p of s by p of s plus p of no. అంటే ఏ విత్ రెస్పెక్ట్ టు s క్యాలిక్యులేట్ చేయాలి. ఏ విత్ రెస్పెక్ట్ టు s అంటే ఇక్కడ ఫార్ములా ఇంకా ఫ్రంట్కి వెళ్తే మైనస్, ఇక్కడ చూడండి ఎంట్రోపీ ఆఫ్ బి యొక్క ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేస్తాను. అలాగే ఏ యొక్క ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ యొక్క ఎంట్రోపీ బి యొక్క ఎంట్రోపీ చూడండి, ఇక్కడ ఎన్ని ఎస్లు ఉన్నాయి, 2 ఎస్లు ఉన్నాయి. 2 ఎస్లు బై టోటల్ నెంబర్ ఆఫ్ s ప్లస్ నో 2 plus 4 log 2 into 2 plus 4 మైనస్ ఇక్కడ s క్యాలిక్యులేట్ చేసాము, యాజ్ వెల్ as నో క్యాలిక్యులేట్ చేయాలి. 4/4 plus 2 log 2 4/4 plus 2 క్యాలిక్యులేట్ చేస్తే రిజల్ట్ 0.92 bytes వచ్చిందమ్మా, 0.92 bits. అలాగే ఎంట్రోపీ ఆఫ్ c విత్ రెస్పెక్ట్ టు s అండ్ నో. s అన్న c లో s ఎంత ఉన్నాయి, 5/5 plus 1 log 2 to the base 5 plus 5 plus 1 minus 1/6 into
1/y+1 ఇంటూ 1/y+1 చేస్తే దీని వాల్యూ ఎంత వచ్చింది 0.65 వచ్చింది. ఇక్కడ చూడండి ఎంట్రోపీ రేంజెస్ ఫ్రమ్ 0 to 1 where 0 considers as pure subtree and 1 must be impure. అంటే ఎంట్రోపీ వాల్యూ ఎప్పుడు కూడా 0 నుంచి 1 వరకే ఉండాలమ్మ. అంటే 0 దగ్గరలో వాల్యూ ఉంటే దాన్ని ప్యూర్ అంటాము, 1 దగ్గరలో ఉంటే దాన్ని ఇంప్యూర్ అంటాము. ఓకే, ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంట్రోపీ నుంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంట్రోపీ ఏం చెప్తుంది, నేను స్ప్లిట్ చేసినప్పుడు ఆ స్ప్లిట్టింగ్ అనేది ఏ విధమైన స్ప్లిట్టో చెప్తున్నాము. చెప్పిన తర్వాత ఇన్ఫర్మేషన్ గెయిన్ క్యాలిక్యులేట్స్ ద రిడెండెన్సీ ఇన్ ఎంట్రోపీ ఆర్ సూపర్వైజెస్ ఫ్రమ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ డేటా సెట్. స్పెసిఫికల్లీ దిస్ మెట్రిక్ మెజర్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎ స్ప్లిట్. నేను స్ప్లిట్ చేసింది అంటే నేను ఏ నుంచి బి సి స్ప్లిట్ చేశాను. నేను ఏనే ఎందుకు యూజ్ చేయాలి, ఏని యూజ్ చేయడానికి నేను చేసిన స్ప్లిట్ కరెక్ట్ స్ప్లిట్ అని చెప్పడానికి ఇన్ఫర్మేషన్ గెయిన్ అయిపోతున్నాము. ఇన్ఫర్మేషన్ గెయిన్కి ఫార్ములా ఆల్రెడీ మనం ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేసి ఉన్నాము. ఎంట్రోపీ ఆఫ్ ఎస్ మైనస్ సిగ్మా ఆఫ్ వాల్యూ ఆఫ్ ఏ ఎస్వి బై ఎస్ ఇంటూ ఎంట్రోపీ ఆఫ్ ఎస్. ఇది ఇక్కడ ఎంట్రోపీ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేస్తాము గెయిన్ విత్ రెస్పెక్ట్ టు ఏ. ఇక్కడ చూడండి ఎంట్రోపీ ఆఫ్ ఎస్ క్యాలిక్యులేట్ చేసాము 7/12 7/7 plus 5 log 2 7/12 minus 5/12 log 2 to the 5/12 that equal to 0.97 వచ్చిందమ్మా. ఇక్కడ వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ ఎంట్రోపీ ఆఫ్ ఎస్ వచ్చింది. ఎంట్రోపీ ఆఫ్ ఎస్ తర్వాత ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంట్రోపీ ఆఫ్ బి క్యాలిక్యులేట్ చేసాం ఆల్రెడీ 0.92. ఎంట్రోపీ ఆఫ్ సి క్యాలిక్యులేట్ చేసాం 0.65. ఇక్కడ ఇన్ఫర్మేషన్ గెయిన్ విత్ రెస్పెక్ట్ టు ఏ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంట్రోపీ ఎంత వచ్చింది నాకు 0.97. ఈ ఎంట్రోపీ వేసాను. ఇది బి యొక్క ఎంట్రోపీ, ఇది సి యొక్క ఎంట్రోపీ. మూడు వాల్యూస్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి 0.97 మైనస్ 6/12 4 మోల్స్ 2s అంటే 4 + 2 6/7 + 5 12 ఇంటూ 0.92 మైనస్ 0.65. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత రిజల్ట్ 0.185 వచ్చిందమ్మా. ఓకే, అక్కడికి ఇన్ఫర్మేషన్ ఏం క్యాలిక్యులేట్ చేసాము. ఇక్కడ జిన్ ఇంప్యూరిటీ ద మెథడ్ ఆఫ్ likelihood as an incorrect classification or new instead of random variables if the new instance was randomly classified according to the distribution class labels from the data set. ఇక్కడ ఏం చేస్తామంటే జిన్ ఇంప్యూరిటీ ఫార్ములా యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాము. g1 = 1 minus sigma I = 1 to n p square that equals to 1 minus p. ప్రాబబిలిటీ ఏ అంటే రిజల్ట్ జరిగితే ప్రాబబిలిటీ ఎస్ అవ్వచ్చు లేదంటే నో అవ్వచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నో హోల్ స్క్వేర్ అమ్మ. క్యాలిక్యులేట్ చేస్తే మనం తీసుకున్న క్లాసిఫికేషన్ కి ఎంట్రోపీ సి ఎంట్రోపీ తీసుకున్నాము. సి ఎంట్రోపీ ఎందుకు తీసుకున్నాము, 0 కి దగ్గర వాల్యూ అంటే ఎంట్రోపీ మినిమం వాల్యూ దేనికుంటే అది వాల్యూని కన్సిడర్ చేయాలమ్మా. g1 = 1 minus 5s by 1 plus 5 plus 1 whole square minus 1 by 5 plus 1 whole square that equals to value calculate చేస్తే 0.3 వచ్చిందమ్మా. ఇక్కడ 0.3 వచ్చిన వాల్యూని ఇక్కడ చూడండి ఎంట్రోపీ రేంజ్ ఫ్రమ్ 0 to 1 వేర్ జిన్ని ఇంప్యూరిటీ రేంజ్ ఫ్రమ్ 0 to 0.5 అంటే 0 నుంచి 0.5 వరకు ఈ ఎంట్రోపీ వాల్యూ ఖచ్చితంగా ఉండాలి. 0.5 దాటితే మనం యూజ్ చేసిన క్లాసిఫికేషన్ డెసిషన్ ట్రీ అన్నది అది ఇన్కరెక్ట్. ఓకే.